హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే హెయిర్ లాస్ గురించి అండి. హెయిర్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్ గురించి అయితే ఈరోజు నేను టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేం లేదండి, మనం అన్నీ దొరికే వస్తువులతోనే మనమైతే హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకోబోతున్నాము. అండ్ ఇదైతే చాలా యూస్ఫుల్ అండి అందరికీ కూడా. మీరు కూడా తప్పకుండా యూస్ చేసి చూడండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు అసలు ఎలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనేది. తినైతే ఈ ఆయిల్ యూజ్ చేస్తుందని నేనైతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు. మా మామయ్య కూతురైతేను తన హెయిర్ అయితే చాలా లాంగ్గా ఉంటుంది ఆయిల్ యూజ్ చేయడం వలన. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కోకోనట్ ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్ బాటిల్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్టర్ ఆయిల్ అండి. ఇది మొత్తం అయితే యూజ్ చేయొద్దు, కొద్దిగా అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు, కొన్ని మెంతులు, విటమిన్ ఈ క్యాప్సూల్, మళ్ళీ ఇంకా అలివేరా, మందారం ఆకులు, కరివేపాకు, ఆకు మైదాకు, ఉల్లిపాయలు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. మీరు తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా అయితే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో దొరికే వస్తువులే అండి. అందుకని మనం చాలా ఈజీగా అయితే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మనం ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే తీసుకోవాలండి. అండ్ దాంట్లో ఆయిల్ అంతా కూడా వేసి బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా అయితే ఆయిల్ అంతా కూడా మనం వేడి చేసుకొని అందులో సన్నగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అలివేరాను కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మెంతులు, అవిసె గింజలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కూడా వేసుకోవాలండి. అండ్ మనం సిమ్లో పెట్టేసి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఇవి కాసేపు వేగినాక కరివేపాకు, మందారం ఆకులు కూడా వేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్లో ఆకు మైదాకైతే చూపించలేదండి. అండ్ అది అప్పుడు నాకు దొరకలేదు కాబట్టి తర్వాత మా వాళ్ళు తీసుకొచ్చారు. అందుకని నేను ఆకు మైదాకైతే చూపించలేదు అక్కడ. తర్వాత అయితే యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం కరివేపాకు అండి. కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. మనం సిమ్లో పెట్టి ఇదంతా కూడా వేడి చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇదంతా కూడా తొందరగా వేడికి మాడిపోవడం అయితే జరుగుతుంది. అందుకని సిమ్లో పెట్టి అయితే మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలని. మనం మందారం ఆకులు అయితే వేసుకుందాం ఇప్పుడు. అండ్ ఈ ఆయిల్ అనేది జుట్టుకి చాలా పోషకాలను అయితే ఇస్తుందండి. అసలు అమ్మాయిలకి జుట్టు అంటే చాలా ప్రాణంగా చూసుకుంటారండి. అసలు ఈ మధ్యకాలంలో అయితే జుట్టు చాలా ఊడిపోవడం సమస్యగా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో జుట్టు అయితే చాలా రాలిపోవడం మనం తరచుగా చూస్తుంటాము. అండ్ దానికోసం అయితే మనం ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం అనేది చాలా మంచి సొల్యూషన్ అయితే ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ కోసం అయితే జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. అండ్ మీరైతే తప్పకుండా ఈ ఆయిల్ యూస్ చేసి చూడండి. ఒకసారి మీకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ వేసిన అన్ని వస్తువులు కూడా బాగా మరిగిపోయాయి కదండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనిద్దాము. అండ్ చూడండి, మీరు హెయిర్ అయితే ఎంత లాంగ్గా ఉందో, ఎంత ఒత్తుగా కూడా ఉంది. అండ్ తనైతే చాలా రోజుల నుంచి ఇదే యూస్ చేస్తూ ఉంది. అండ్ నాకు కూడా ఇదే టిప్ చెప్పింది కాబట్టి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని నేనైతే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ఇదంతా కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడైతే మనం ఈ ఆయిల్ అంతా కూడా వడగట్టుకుందామండి. అండ్ ఇదంతా కూడా ఒక బాక్స్లోకి మనం స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా వడగట్టుకొని స్టోర్ అయితే చేసుకోవాలండి. మనకి ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. అండ్ ఇదంతా కూడా వడగట్టుకున్న తర్వాత మనం హెయిర్కి అప్లై చేసేది కూడా చూపిస్తానండి. రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనమైతే కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ కూడా కలుపుకుందామండి దీంట్లో వడగట్టుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే మనం ఇందులో వేసుకుందాము. ఈ 3 అయితే వేయాలి. అండ్ ఈ 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత హెయిర్కి అయితే మనం అప్లై చేసుకోవాలి. అండ్
ఈ ఆయిల్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరైతే తన హెయిర్ చూసారు కదా అండి, ఎంత బాగా లాంగ్గా ఉందో, థిక్గా కూడా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, అసలు బెస్ట్ రిజల్ట్. నేను కూడా ట్రై చేస్తానండి, అందుకనే మీకు కూడా యూజ్ అవుతుందని తనతోనే ప్రిపేర్ చేపిస్తున్నాను ఆయిల్ కూడా. తనైతే హెయిర్కి అప్లై చేసుకుంటుంది చూడండి మీ ముందే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నన్నైతే మోటివేట్ చేయండి ఇలాంటి వీడియోస్ తీయడానికైతే. చూడండి హెయిర్ గ్రోత్ అనేది నిజంగా చాలా బాగుంది. నాకైతే హెయిర్ లాస్ అయితే చాలా ఉంది కాబట్టి నేనైతే తనతోనే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయించుకున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.